హూ ఇస్ షకీబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇండస్ట్రీలో వెళ్ళాలని స్ట్రగుల్ చేస్తూ ఉన్న ఒక కామన్ మ్యాన్. మరి బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఆడిషన్స్లోనే నేను ఒక మంచి డాన్సర్ అని చెప్పారు, బట్ యూ కుడెంట్ పర్ఫామ్. అసలు ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగింది? అది జరిగిపోయింది యాక్చువల్గా. సో దానివల్ల ఏం జరిగిందో ఒక్క గట్టి పిఆర్ ని పెట్టుకున్నారు, ఓట్లు గుర్తిస్తున్నారు. నిజమేంటంటే షాద్నగర్ నుంచి ఈ అగ్ని పరీక్ష అన్నదే కామనర్స్ కోసం పెట్టిన షో. బట్ చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు దాంట్లో. జస్ట్ ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన జనాలకు తెలుసు బ్రో ఎవరికి. ఇప్పుడు నవదీప్ గారేమో మీకు గ్రీన్ ఇచ్చారు బ్రో, బట్ ఆయన గ్రీన్ ఇచ్చిన వాళ్ళని చీప్ గా చూస్తున్నట్టయితే నాకు ఎపిసోడ్స్ లో అయితే కనిపిస్తోంది. ఏం జరిగిందో నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే బట్ బ్రో 1,70,000 ఫోన్ ని పగలగొట్టేటప్పుడు నేను అన్న నాగప్రసాద్ని నువ్వు చేసిన డ్రామాలా అనిపించింది అని. నాగప్రశాంత్ యాక్చువల్గా హీజ్ నువ్వు మీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు నువ్వేమన్నావు అంటే నేను ఎందుకు కాల్ చేస్తున్నానో మీకు తెలుసు కదా అని అన్నది మనీష్ పాయింట్ రేస్ చేశాడు. ఓకే, అది అన్ఫేరే కదా, అప్పుడు మీకు అన్యాయం జరిగినట్టే కదా టాస్క్. ప్రతి ఆపర్చునిటీని మీరైతే యూటిలైజ్ చేసుకోవాల్సిందే. 100% ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ ఇచ్చేసిన నేను. టాస్క్ లో కన్ఫ్యూజ్ అయ్యానని మీరు చెప్పారు, అక్కడ కూడా ఒప్పుకున్నారు. బట్ అదే పాయింట్ ని పట్టుకొని కావాలని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నారేమో మిమ్మల్ని ఒక కన్ఫ్యూజ్డ్ సౌల్ లాగా అని నాకు అనిపిస్తుంది ఎపిసోడ్స్ చూస్తుంటే. అక్కడ సిచ్యువేషన్ ప్రకారము బయట మీ గురించి ఏమనుకుంటున్నారు, ఫీడ్బ్యాక్స్ ఏంటి అన్నది మీకు ఐడియా ఉందా? అసలు దీనికి ఎంత ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది నాకు అర్థమవుతలేదు. లోపల మీరు అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు, కానీ రియాలిటీ అది కాదు. అది డూ ఆర్ డై బ్రో, అంతే. ఇంకా సో ఇప్పుడు బిగ్ బాస్ కి మీరు ఏమితో వెళ్తున్నారు? సో ఆ ప్లాట్ఫామ్లో నేను వెళ్తే ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే, నేను మీ వంశీ. బిగ్ బాస్ వస్తుందనగానే 3 months నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. అండ్ సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. అండ్ అందరూ టీవీస్ కతుక్కుపోయి, మొబైల్స్ కతుక్కుపోయి దాని మీదే ఉంటారు. ప్రతిసారి బయట జనాలు కంటెస్టెంట్స్ ని వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళే కంటెస్టెంట్స్ లా ఫీల్ అయ్యి ట్విట్టర్లో అన్ని చోట్ల ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు. కానీ కామనర్స్ నుండి సెలబ్రిటీస్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మనకు కల్పించింది. అండ్ కొన్ని లక్షల మంది కామనర్స్ అప్లై చేస్తే అందులో నుండి 45 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 45 మెంబర్స్లో నుంచి 19 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి టాప్ 15 సెలెక్ట్ చేశారు. అండ్ ఆ 15 మెంబర్స్లో మొన్న దేనికైనా తెగించి ఒక కమిట్మెంట్ చూపించి డెడికేటెడ్గా ఉన్న ఒక కంటెస్టెంట్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, షాకిబ్. ఆడిషన్స్ లో ఆయన చూసినప్పుడు అసలు ఈయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అనిపించింది. బట్ నేనైతే తన కమిట్మెంట్ ని చూసి, డెడికేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో తన గురించి మోర్ ఇన్సైట్స్ మనం ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. హాయ్ షకీబ్ బ్రో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్, మీరు టాప్ 15కి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాకు షకీబ్ అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే వికీపీడియాలో ఏమీ లేదు, మీ ఇన్స్టా ప్రొఫైల్లో మాకేమీ తెలియట్లేదు. హూ ఇస్ షకీబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? షకీబ్ ది ప్రాపర్ షాద్నగర్. ఓకే. ఏం లేదు, ప్రస్తుతానికి అయితే షకీబ్ ఒక ఫ్యాషన్ డిజైనర్. ఓకే. అండ్ షకీబ్కి ఒక బ్రాండ్ ఉంది, కంప్లీట్గా ఇంటూ ఫ్యాషన్ ఉన్నాడు. అండ్ నేను పర్సనల్ షాపర్ కూడా. ఎవరైతే సెలబ్రిటీ ఫేసెస్ ఉంటారో వాళ్ళ కోసం పర్సనల్ షాప్ చేస్తా. ఇది మన ఇటాలీ, టర్కీ, చైనా ఈ కంట్రీస్ నుంచి చేస్తాను. ఇది నా బిజినెస్ ప్రస్తుతం. సో ప్రాపర్ కామన్ మ్యాన్ అనుకోవచ్చా మిమ్మల్ని? అఫ్ కోర్స్ నేను ప్రాపర్ కామన్ మ్యాన్. ఇండస్ట్రీలో వెళ్ళాలని స్ట్రగుల్ చేస్తూ ఉన్న ఒక కామన్ మ్యాన్ని. ఎక్కడ నుంచి కానీ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ అంత ఫాలోయింగ్ లేదు, కానీ ఎవ్రీ టైం నేను ట్రై చేస్తున్నా. ఒక చిన్న మనం ప్రొఫెషనల్గా ఎట్లున్నా కానీ
లోపల ప్యాషన్ ఉంటది కదా, సో అవును. అదొక అన్సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఎప్పుడు ఉన్నది నాకు. మరి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు? మీరు ఇండస్ట్రీ సైడ్ వెళ్దాం అనుకున్నారు, దట్ వాస్ యువర్ ప్యాషన్, బట్ వై బిగ్ బాస్? బిగ్ బాస్ నేను హిందీ బిగ్ బాస్ కూడా ముందు చూసేటోని, అండ్ రోడీస్ కూడా రియాలిటీ షోస్ వెళ్ళాలి, రోడీస్ వెళ్ళాలని కూడా ఉండే నాకు. హిందీ బిగ్ బాస్ వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4th సీజన్ చూస్తున్న టైంలో, అప్పటికి నేను ఏం చేయట్లేదు, బిజినెస్ అని ఏం లేదు, ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి సెటిల్ అవ్వాలని థియేటర్ ప్లేస్ చేసేటోని ఆ టైంలో. అండ్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసే టైంలో అది. ఆ టైంలో సోహెల్ని చూసినప్పుడు నాకు బాగా, అంటే నేనే కదరా అది, సేమ్ నాలాగానే ఉన్నాడు కదరా, మనలో ఒకడన్నట్టు అనిపించింది బేసిక్ గా. నేను వెళ్తే కూడా ఇలానే ఉండేటోని కదా, మనోడు ఎట్లనైనా ఆ స్టేజ్ వరకు పోయిండు, మనోడు గెలిస్తే నేను గెలిచినట్టే అనే ఒక ఫీలింగ్ తోటి నేను ఏ ఇంట్లోనే ఖాళీగా ఉన్నా అక్కడ నుంచి లేచి మనోని కోసమే నేను, అంటే నిజం చెప్పాలంటే సోహెల్ వల్లనే నేను మళ్ళీ నా లైఫ్ అనేది స్టార్ట్ చేసిన ఇండైరెక్ట్లీ. సోహెల్కి తెలియదు ఈ విషయం. మనోడు గెలవాలని చెప్పి బయటికి వెళ్ళి, నేను కరీంనగర్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ డాడ్తో ఇంటర్వ్యూ చేయడము అవన్నీ జరిగినాయి. అక్కడ నుంచి నా మళ్ళీ ఇండస్ట్రీ లైఫ్ అనేది, ఫిల్మ్ ఇండస్ట్రీ, థియేటర్ చేయడం అవన్నీ స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఓ వెరీ నైస్. ఇప్పుడు మీరు సోహెల్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఓకే, నిన్న ఆయన మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి ఓట్ ఫర్ షకీబ్ అని అడిగారు. అంటే మీరు ఫ్రెండ్సా, బయట మీకు ఆల్రెడీ సోహెల్ తెలుసా, సోహెల్ మెహబూబ్ వీళ్ళందరూ మీకు తెలుసా, బయట పరిచయం ఉన్నారా? అంటే నాకు నా దగ్గర షాప్ చేస్తారు వాళ్ళు. ఓకే. సోహెల్కి నేను సపోర్ట్ చేసిన అప్పుడు అలా నాకు పరిచయం సోహెల్. ఎప్పుడు కానీ నేను పర్సనల్గా అంతా మేము కలిసి తిరగడం, కలిసి చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ షాప్ చేస్తారు వాళ్ళు అన్నట్టుగా, అండ్ నాకు మంచి ఒపీనియన్తో మంచిగా ఉన్నాం అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ కి మీరు ఏంతో వెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సోహెల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను కూడా వెళ్ళాలని అనుకున్నారు, అండ్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి దాని తర్వాత వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్? అంటే ఫైనలీ ఒకవేళ గెలిచిన బిగ్ బాస్ కి వెళ్ళిన వాట్స్ యువర్ నెక్స్ట్ ఎయిమ్? ఫస్ట్ థింగ్, జనాలకు కనెక్టెడ్ ఉండాలనేది నాకు చాలా ఇష్టం. ఓకే. జనాలతో మాట్లాడడము, నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవడము, అది నాకు చాలా ఇష్టం. సో ఆ ప్లాట్ఫామ్లో నేను వెళ్తే నా దగ్గర ఉన్నదంతా నేను అన్ని విధాలుగా నేను చూపించుకోగలుగుతా. అండ్ నన్ను ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఫీలింగ్ ఉంది నాకు, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో నుంచి ఒక మనిషినని వాళ్ళు బిలీవ్ చేసి నన్ను బాగా ఓన్ చేసుకుంటారని ఒక ఫీలింగ్ ఉంది. సో అలా నేను జనాలకు కనెక్టెడ్ ఉండాలి. నాకు సాంగ్స్ అండ్ డ్యాన్స్ అనేది చాలా ఇష్టం. సో ఫర్దర్గా నేను వాటిలోనే ఉండాలని నాకు ఉంది. ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తూ అలానే ఉండాలి అని నా థాట్. అందులో బిగ్ బాస్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. మీరు డాన్స్ అనే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏమడుగుతున్నాను. మీరు ఫస్ట్ ఆడిషన్స్ లోనే నేను ఒక మంచి డాన్సర్ అని చెప్పారు, అండ్ ఈవెన్ బిందు మాధవి గారు కూడా చెప్పారు మంచి క్రేజీ ప్యాంట్ ఉంది ఇంకా ఫ్రీగా చేయొచ్చు అని, బట్ యూ కుడెంట్ పర్ఫార్మ్. అసలు ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగింది? ఓకే, అది జరిగిపోయింది యాక్చువల్గా. సో దానివల్ల ఏం జరిగిందో కూడా మనం అందరం చూసినాం. సో దాని గురించి మాట్లాడాలా అనేది నేను అంత అనుకోవట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో నేను డాన్స్ చేయడము అవన్నీ జరిగినాయి. ఆ ఎపిసోడ్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. అండ్ అక్కడ జరిగిన సినారియో డీప్ గా కాకుండా నార్మల్ గా చెప్తాను, పర్సనల్ గా అంటే నా విషయం చెప్తాను. అది లెదర్ ప్యాంట్. ఓకే. అండ్ ఫ్లోర్ కొంచెం అది ప్లేట్స్ లాగా ఒకటి ఉంటది కొంచెం, అయితే అది లెదర్ అనేది స్టిక్ అయిపోయింది. ఓకే. సో దానివల్ల నేను అది చేయలేకపోయినా, జెన్యున్ గా నేను చేయలేకపోయినా. అక్కడ ఎన్టీఆర్ ది ఫ్లోర్ మూమెంట్స్ లాగా అలాంటివి. అండ్ నేను ఫ్రీ స్టైల్ డాన్సర్ బ్రో. కరెక్ట్, ఫ్రీ స్టైల్ డాన్సర్. నేను లిరికల్ సాంగ్స్ కి చేస్తాను నేను, కాంటెంపరీ అలాంటి స్టైల్ నాది. అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు బేసికలీ నేను అంత ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోవచ్చు, బట్ ఐఎమ్ ఆల్సో ఫ్రీ స్టైల్ డాన్సర్. ఫ్లోర్ మూమెంట్స్ చేయకపోయినా నార్మల్ మూమెంట్స్ ఒక వేవ్స్ గానీ అలాంటివి చేసింటే జనాల్లో ఒక మీరు గమనిస్తే ఇట్లా ఒక స్టెప్ చేసిన, సో దాంతో అర్థం అవుతుంది జనాలకి, అరే వీని దగ్గర ఉంది కొంచెం మూవ్ అయితే ఉంది అనేది. కరెక్ట్. అట్లా వచ్చేసింది వీడియో, దాన్ని మనం ఏం చేయలేము. ఐఎమ్ నాట్ అన్ఫిట్ మ్యామ్ అని చెప్పేసి నేను చూపిస్తున్నా. ఆ ఒక్క స్టెప్ వల్ల అట్లా అయిపోయింది అంతే. బట్ ఇప్పుడు మీ ఆడిషన్స్ చూస్తే ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే
నేనైతే ఇంప్రెస్ అవ్వలేదు, అసలు ఎందుకు సెలెక్ట్ చేశాను అనిపించింది ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఈవెన్ మీకు రెడ్ ఫ్లాగ్స్ రెండు రెడ్స్ వచ్చాయి. అభిజిత్ అండ్ బిందు మాధవి గారు ఇద్దరు రెడ్స్ ఇచ్చారు, నవదీప్ గారేమో గ్రీన్ ఇచ్చారు. అవును. బట్ నాకు ఎడిట్ లో ఎంత చూపించారో, అసలు అక్కడ ఏం జరిగింది, చాలా కట్ చేశారా మీ పోర్షన్ ని, లేకపోతే ట్రిమ్ డౌన్ చేశారా, మీరు ఇంకా చాలా పర్ఫామ్ చేశారా, అక్కడ అంతే జరిగిందా మీ విషయంలో? అది చాలా ఎక్కువ, అంటే ఆడిషన్ అంటే పర్సనాలిటీ మొత్తం చూస్తారు, ఊకేనే ఇవ్వరు. కరెక్ట్. ఆడ చాలా జరిగింది. సో అంటే మొత్తం కంటెంట్ చూపించలేం బ్రో, మొత్తం నాదే ఎపిసోడ్ అయిపోతుంది, అట్లా చూపించలేం. కాబట్టి వాళ్ళు అందరు ఆడిషన్స్ వేయాలి. సో దానికోసం నాకు చిన్న పోర్షన్ వేసారు. అండ్ ఊకేనే సెలెక్ట్ చేయరు బ్రో, ఎందుకు సెలెక్ట్ చేస్తారు? అండ్ చాలా మంది చూస్తే చాలా మంది నాకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు, వాళ్ళని తీసేసి నన్ను పెట్టారంటే జడ్జెస్ కి అఫ్ కోర్స్ తెలుసు వాళ్ళకి జనాలు క్వశ్చన్ చేస్తారని చెప్పి. సో వాళ్ళు ఆలోచించే చాలా జరిగిన కన్వర్జేషన్ వల్లనే నవదీప్ గారు నాకు గ్రీన్ ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా అంటే ఏం కన్వర్జేషన్ జరిగింది, కొద్దిగా షేర్ చేసుకోగలరా? అది మొత్తం చూడండి, అలా వేయాలనుకుంటే వాళ్ళే వేసేటోళ్ళు. అంటే అంత మంచిగా ఏం జరగలేదు అంటారా? అంటే హోల్ కన్వర్జేషన్ లో మీ గురించి మీరు ఏమన్నా చెప్పుకున్నారా, లేకపోతే ఏం జరిగింది? ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాది ఏవి వస్తుంది, ఏవి ఒకటి చేసిన నేను, ఆ ఏవిలో నాకు పర్సనాలిటీ ఏందనేది అర్థమవుతుంది. అండ్ ఆ మూమెంట్ ఎటువంటి మూమెంట్ అంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలనే మూమెంట్. సో ఐ షోడ్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వేస్. సో ఎక్కడో వాళ్ళకి ఇంకా నవదీప్ అన్న కనిపించి ఉంటుంది, సో అరే బై వీనికి ఇద్దాం రా బై ఒక ఛాన్స్ అని చెప్పి. వీడు నిజంగానే ట్రబుల్డ్ చైల్డ్ అని అన్నాడు. అంటే నేను ఎంత గోత్రు అయిందనేది అన్నకు కొంచెం అనిపించింది. సో అందుకోసం అన్న ఛాన్స్ ఇచ్చింది నాకు. సో మీ జర్నీ షేర్ చేసుకున్నారు బేసికలీ ఆడిషన్స్ లో. ఇంకా జర్నీ కాకుండా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా ఇంకా ఆడిషన్స్ లో మిమ్మల్ని, మీ పర్సనాలిటీ? ఇంకో విషయం ఏంటంటే చాలా ఉంటాయి, మనం కాపీ రైట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, దానివల్ల మనం అన్ని వేయలేం, అన్ని రైట్స్ ఉండవు. కాబట్టి నేను రాగానే మీరు గమనిస్తే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు అని అన్నారు. సో ఐ వాజ్ మోర్ ఎనర్జెటిక్. అండ్ నేను ఎంటర్ అవ్వగానే నేను పాట పాడుతూ ఒక హైపర్ గా ఐ వుడ్ లైక్ టు సింగ్ సాంగ్ ఫర్ యూ అని చెప్పేసి శ్రీముఖి గారికి చెప్పడము. సో అది అవన్నీ రాలేదు, మనం చూసిందే అని దానిపైనే మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే, బట్ దానివల్ల మీకు మైనస్ అవ్వచ్చు కదా. చూడండి బ్రదర్, మన ఫేవర్లు ఉంటే మన దగ్గరకు వచ్చేస్తుంది, నేను ఇది బిలీవ్ చేస్తాను. కరెక్ట్. మనం చేయాల్సింది, నేను చేయాల్సింది ఎంతో మంది అప్లికేషన్స్ వేస్తే నేను కష్టపడి అక్కడ వరకు వెళ్ళి అంతమందిలో సెలెక్ట్ అయ్యి ఆ పొజిషన్కి వెళ్ళినా అంటే ఎట్లుంది సిచ్యువేషన్ అనేది మనకు తెలుసు. సో మన దాంట్లో మనకు ఉంటే మన ఫేవర్ లేదని ఉంటే మనకు వస్తుంది అంతే. అండ్ ఫస్ట్ మీరు అప్లై చేసి ఆడిషన్స్ కి మీకు మెయిల్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? టెన్షన్ అంటే ఇక ఏమవుతుంది అంటే, నిజం చెప్పాలంటే నేను ఈ విషయం అక్కడ కూడా చెప్పినా, నేను అది రాలేదు. ఒకటి ఎగ్జామ్ రాస్తాం, మనం ఎగ్జామ్కి వెళ్తాం, ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కానీ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం అన్నట్టు ఉంటుంది. చూస్ ద బెస్ట్ లా, సరే చూద్దాం రా అబ్బాయి, ఇది టిక్ కొడితే పాస్ అయిపోతాం అని అనుకుంటాం కదా. అట్లా టిక్ కొట్టి పాస్ అయిపోతే లక్, అది లక్ వల్ల పాస్. సేమ్ నేను అట్లే అనుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరు, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను మోర్ టాకిటివ్, హైపర్ యాక్టివ్, నేను కరెక్ట్ పర్సన్, కానీ నన్ను తీసుకోవడానికి అవకాశం లేదు. బై మిస్టేకే తీసుకోవాలరా బై, నన్ను తీసుకుంటే ఐ విల్ షో మై థింగ్ అన్నట్టు నేను అనుకున్నా. అలానే జరుగుతుంది బ్రో, బై మిస్టేక్లో నేను వెళ్ళిపోతున్నా, ఐ విల్ షో వెళ్తే. బట్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో బేసిక్గా? యువర్ పేరెంట్స్? మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. మా డాడ్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఆర్ఎంపీ డాక్టర్. చిన్న ఫ్యామిలీ. మా అక్క ఉంది, మా అక్క సాఫ్ట్వేర్ డెవలపర్. వెరీ నైస్. ఇప్పుడు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష అన్నదే కామనర్స్ కోసం పెట్టిన షో. బట్ చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు దాంట్లో. అంటే 350K ఫాలోవర్స్ వాళ్ళు ఉన్నారు, 78K ఫాలోవర్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళకి బాగా రీచ్ కూడా ఉంది. సో ఇది మీకు అన్ఫేర్ అనిపిస్తుందా? వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది కదా దీంట్లో, మీకేమనిపిస్తుంది? లేదు బ్రో, వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. సెలబ్రిటీ ఫేస్ అయితే వాళ్ళు సెలబ్రిటీ కోటాలు వచ్చేటోళ్ళు, వాళ్ళు కూడా అప్లికేషన్ వేసుకొని, వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఒక సెలబ్రిటీ అని కాదు, వాళ్ళకి కావాల్సిందంతా దొరుకుతుంది అన్నట్టు కాదు. ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు.
లోపల ఇంకా టాలెంట్స్ కూడా ఉంటాయి. అన్ని బయటపడాలంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అటువంటిది, మనం అన్ని విధాలుగా చూపించుకోగలుగుతాం. సో అలా అన్ఫేర్ అన్నట్టు ఏం లేదు, వాళ్ళు కామనర్సే. నేను బిలీవ్ చేస్తా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇప్పుడు కామన్ కేటగిరీలో ఒక ఫ్యాషన్ డిజైనర్ నా లైఫ్లో, వాళ్ళు కామన్ కేటగిరీలో చిన్న, అంటే నాకు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్. రకరకాల కేటగిరీస్ లో కామనర్స్ వీళ్ళంతా, అంతే. అంటే నిన్న ఎపిసోడ్ లో ప్రియా శెట్టి కూడా ఇది పాయింట్అవుట్ చేసింది, మీకు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మీకు ఎడ్జ్ ఉంటది, నోన్ ఫేసెస్ కాబట్టి జనాలు మీరు కొద్దిగా ఇంప్రెస్ చేసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే నేను అడిగాను ఏంటంటే మీకు అది అన్ఫేర్ అనిపిస్తుందా లేకపోతే? లేదు, నేనైతే అన్ఫేర్ అన్నట్టయితే నేనేమనుకోలేదు. జనాలకు తెలుసు బ్రో, ఎవరికి వేయాలి, ఎవరు తీసుకోవాలి ఏందనేది వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళని కూడా అంత బాగుంది ఫాలో చేసిరంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నేను కూడా కామనర్ వెళ్ళినా, నాకు కూడా వాళ్ళకి ఇక్కడో కనెక్ట్ అయ్యి నన్ను కూడా ఫాలో చేస్తారు, నన్ను కూడా మెచ్చుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు నవదీప్ గారేమో మీకు గ్రీన్ ఇచ్చారు బ్రో, బట్ ఆయన గ్రీన్ ఇచ్చిన వాళ్ళని చీప్ గా చూస్తున్నట్టయితే నాకు ఎపిసోడ్స్ లో అయితే కనిపిస్తోంది. అది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే నవదీప్ అన్న అనదర్ లెవెల్ బ్రో. నాకైతే పర్సనల్ గా చాలా, ఒక చెప్పాలంటే ఒక సార్ లాగా, ఒక గైడ్, కరెక్ట్ గైడ్ చేసే అతను, స్ట్రిక్ట్ ఉండి మంచిగా గైడ్ చేస్తాడు. అంటే అది కావాలని ట్రిగ్గర్ చేస్తున్నాడు మీ పర్సనాలిటీని తీసుకురావడానికా? ఎస్, మమ్మల్ని రెచ్చగొట్టి లైక్ మీరు బయటికి రానరా, ఇట్లా ఉండదు. అవునవును, లోపలికి వెళ్ళినా ఇంకా వేరేలా ఉంటది. ఇదంతా ట్రయల్స్ అన్నట్టు మాకు. అంటే ఎందుకు అడిగా అంటే నవదీప్ నాకు చాలా చాలా ఇష్టమైన కంటెస్టెంట్ సీజన్ 1 లో, ఈజ్ అ గ్రేట్ ఎంటర్టైనర్ టాస్క్ లో కూడా. బట్ ఇక్కడ చూసినప్పుడు ఐ మీన్ శ్రీజాతో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే మీతో మాట్లాడినప్పుడు కానీ కొన్నిసార్లు అరే మరీ రూడ్ గా ఉన్నాడేమో, లేకపోతే ఇది కావాలనే టీఆర్పీ కోసం చేస్తున్నారేమో అని కూడా అనిపించింది. బట్ అందుకే మీ పర్స్పెక్టివ్ ఏంటి అన్నది. హీజ్ లైక్ అందరినీ కరెక్ట్ పొజిషన్ లో తీసుకొచ్చే స్ట్రిక్ట్ సార్. తర్వాత స్కూల్ అంతా అయిపోయినాక వెళ్ళిపోయేటప్పుడు ఆ స్ట్రిక్ట్ సారే మనకి బాగా నచ్చుతాడు. ఆ స్ట్రిక్ట్ సార్ కోసమే మనం కొంచెం బాధపడతాం. కరెక్ట్. ఆయననే మనల్ని కరెక్ట్ తీసుకెళ్ళి ఉంటారు. రైట్, ఆయన వేళ ఆయన కరెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నాడు. అండ్ అభిజిత్ గారు, బిందు మాధవ్ గారు ఎలా ఉంటారు మీతో? అందరూ బాగా సపోర్టివ్ గా మమ్మల్ని బాగా పుష్ చేసి, మీలో ఉన్నది మీరు బయట పెట్టండ్రా అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు మాట్లాడింది కానీ చేసింది కానీ దానికోసమే. మనం ఇంత రాగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇంత రాగానే మనం జడ్జ్ చేసి అట్లా మస్తు చెప్పేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా వచ్చేటివి ఉన్నాయి. నెక్స్ట్ అందరు పర్సనాలిటీ, ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళినాక కూడా ఒక పర్సనాలిటీ అర్థం కావాలంటే టైం పడుతుంది. కరెక్ట్. సేమ్ వే ఇప్పుడు మొత్తం ఏం జరిగిందని తెలియాలంటే మొత్తం ఎండ్ వరకు చూడాలి మీరు. కరెక్ట్. అభిజిత్, ఐ మీన్ 3 జడ్జెస్, అభిజిత్ గానీ, నవదీప్ గానీ, లేకపోతే బిందు మాధవ్ గానీ, మీకు ఎక్కడైనా అన్ఫేర్ గా అనిపించారా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇప్పటి వరకు? అన్ఫేర్ అన్నట్టు ఏం లేదు ఎక్కడ, ఒక్క పాయింట్ లో కూడా. అంటే అక్కడ మాకు జరిగిన సంగతి చెప్తున్నా. బయట ఇప్పుడు వీడియోస్ వచ్చే దాని ప్రకారం జనాలు ఒక్కొక్క రకాలుగా అనుకుంటున్నారు. ఈ రోజు రాంగ్ అనుకున్న జడ్జిమెంట్ రేపటికి చేంజ్ అయిపోతుంది. అవును, జనాల అరే కరెక్ట్ చేసిండ్రా బై అన్న ఆ రోజు అని చెప్పి తర్వాత మారిపోతున్నాయి అన్ని. సో ద సేమ్ వే ఎవరి జడ్జిమెంట్ కానీ ఏది కానీ అన్ఫేర్ గా అసలు లేదు. అంటే నాకు ఎందుకో ఎపిసోడ్స్ చూస్తుంటే ఎడిటర్ అసలు ప్రాపర్ గా కట్ చేయట్లేదు ఎపిసోడ్స్. ఎందుకంటే కొంతమందికి పాజిటివ్ వేలో కట్ చేస్తున్నారు, కొంతమందికి నెగిటివ్ వేలో, కొంతమందికి ఏమో హైప్ వచ్చేలాగా కట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఎపిసోడ్స్ చూస్తున్నారా? నేను రెగ్యులర్ గా అంత టైం లేదా బేసిక్ గా? లేదు, అట్లా అని కాదు. అది మేము అక్కడ ఉండి చేస్తాం కాబట్టి అంతా మాకు తెలుసు కాబట్టి అక్కడ చూసినా కానీ సేమ్ ఉంటది కాబట్టి అంత నాకు పర్సనల్ గా చూడాలని అయితే నాకు అనిపించలేదు. చూసినా కానీ నాకు ఓకే ఇదంతా జరిగిందే కాబట్టి మనకు తెలుసు కాబట్టి అన్నట్టు. తెలియని వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. బ్రో నాకైతే ఎడిటర్ చాలా మిస్టేక్స్ చేస్తున్నాడేమో, కొంతమందికి హైప్ ఇస్తున్నాడు, కొంతమందికి తక్కువగా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఫెయిర్ గా ఉంది, కొంతమంది అన్ఫేర్ గా ఉంది. ఎందుకంటే ఫుటేజ్ మొత్తం చూపించట్లేదు కాబట్టి. అని నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, నిన్న మీకు ఫస్ట్లీ ఒక టాస్క్ జరిగింది, మీకు కల్కి ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక సర్టెన్ అమౌంట్ పంపించుకోమని చెప్పారు. పంపించుకోమన్నప్పుడు మీరు బయటకు వెళ్ళారు, లోపల ఏం జరిగిందో మీకు తెలియదు. బట్ నిన్న మనీష్ ఒక పాయింట్ రేజ్ చేశాడు, ఏంటంటే నువ్వు మీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు నువ్వేమన్నావు అంటే, నేను ఎందుకు కాల్ చేస్తున్నానో మీకు తెలుసు కదా అని అన్నది మనీష్ పాయింట్ రేజ్ చేశాడు. ఓకే, అది
అన్ఫేరే కదా, అప్పుడు మీకు అన్యాయం జరిగినట్టే కదా టాస్క్. నాకు అసలు తెలియదు కదా, నన్ను బయటికి పంపించారు కదా. అన్న మీరు ఎపిసోడ్ లో మీ ముందు పాయింట్అవుట్ చేశాడు కదా, నంబర్స్ ప్లేస్ చేసి 1 to 15 పెట్టినప్పుడు అక్కడ మనీష్ పాయింట్అవుట్ చేసినప్పుడు మాకైతే చూపించింది ఫోకస్ జూమ్ జూమ్ జూప్ అని మీ మీద వేశాడు. సో మీ రియాక్షన్ ఏంటో తెలిసినప్పుడు, ఒకవేళ కల్కి నిజంగా చెప్పింటే అలా? ఇప్పుడు అయిపోయింది అది, అయిపోయిన దాన్ని మనం మనకలికి వెళ్ళి దాన్ని సరిదిద్దుకోలేం. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా ఆడ, అండ్ నాకు అర్థం కాలేదు. నేను ముందే చెప్పింటే ఇది నెంబర్ గేమ్ అని చెప్పింటే అది నేను వేయించుకునేటోనేమో. సో అక్కడ అతను చెప్పినా కానీ అది అతని పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని ఇప్పుడు ఏం చేయలేము మనం, దానిపైన రియాక్ట్ అయ్యి కూడా ఏం చేయాలి, దాన్ని మనం సరిదిద్దేది ఉంటే మాట్లాడవచ్చు. అండ్ ఇట్స్ ఓకే అన్నట్టు నేను అక్కడ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఫోన్ పేలో 90,000 లిమిట్ ఉంటుంది కదా, మీరు మరీ 10,000 కింద. నాకు అసలు అర్థమే కాలేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే డబ్బులు వేయించుకోవడం టాస్క్ ఏమో, ఎవరు ముందు వేయించుకుంటే అన్నట్టు అనుకున్నా నేను. అండ్ ఇంకొకటి, ఎవరు వేస్తారు అని అంటే మన పర్సనల్ వాళ్ళే చేస్తారు కదా, దాని గురించి ఏమైనా అడుగుతారేమో అన్నట్టు నాకు అట్లా నడిచింది. ఓకే. అండ్ నాకు ఇంకొకటి టాస్క్ లో మీకు అనిపించకపోవచ్చు, నాకు అన్ఫేర్ గా ఒకటి అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఒకలా ఉండదు. ఇప్పుడు నా ఫ్రెండ్ నేను కాల్ చేసి 50,000 అంటే కొంతమంది వేసే వాళ్ళు ఉండొచ్చు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ సహకరించకపోయి ఉండొచ్చు, ఉన్నా కానీ ఆ టైంలో ఉండాలని లేదు కదా. సో ఆ టాస్క్ లోనే లూప్ హోల్ ఉందేమో అని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది? అంటే ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్. యా అంతే బ్రో, ఎక్కువ దాన్ని పట్టుకొని ఊలాడుతూ ఉండలేము, అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతా ఉండాలి అంతే. కరెక్ట్. బట్ నాకు ఇంకొకటి కూడా అనిపించింది బ్రో, మీరు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, అంటే ఆ టాస్క్ ఓడిపోయినప్పటి నుంచి నెక్స్ట్ డే కూడా ప్రతిసారి ఏ టాస్క్ వచ్చినా హ్యాండ్ రేజ్ చేశారు, అంటే నేను రెడీ ఉన్నాను. నా వాజ్ మోస్ట్, అంటే నాకు ఏమైందిరా అబ్బాయి, ఇప్పుడు ఏదైనా కానీ ఏదొచ్చినా కానీ ఏముంటది బ్రో, ఏముంటది మా అంటే చూసుకుందాం అన్నట్టు ఉండే. ప్రతి టాస్క్ లో నేను చేస్తా అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ అవకాశం నేను తీసేసుకోవాలి, నెక్స్ట్ దాంట్లో వస్తుందో లేదో తెలియదు అన్నట్టు, నాకు వస్తుందో లేదో దాంట్లో నేను ప్రతిదాన్ని చేయలేపినా నేను. కరెక్ట్. యా నెక్స్ట్ మధ్యలో నాకు మిస్ అయిపోయింది కదా, కల్కిది మిస్ అయిపోయేసరికి నాకు ఇంకా అరే ఇంత ఈజీగా బిగ్ బాస్ మిస్ అయిపోయిందా, చేతులకి జారిపోయిందా అన్నట్టు అయిపోయింది. లాస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది సీన్. నీళ్ళలో వేయాలేమో అనుకున్నాను, ఫస్ట్ వాటర్ వేయాలేమో అనుకున్నాను, పోతే పోయింది అన్నట్టు ఇట్లా చూసుకున్నా నేను ఫోన్ని. పోయినా కొట్టేసిన బ్రో. ఇప్పుడు ఏదైతే దాని తర్వాత ఏముంది మైండ్ పెట్టి ఆలోచించాలన్నా, దీని ఎట్లుందో టాస్క్ అనేది తెలియదు, వాళ్ళు ఏం టేస్ట్ చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ టాస్క్ ఏంది, అది వల కొట్టేసేయాలి, ఖరాబ్ చేసేయాలి, అమ్మ మనం కొట్టేసినా అంతే. కానీ బ్రో అసలు నాకు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పోవాలని ఉండే బ్రో. అవును పోవాలి. ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఇది పోయిందంటే ఇంకా నేను బయటికి వెళ్ళిపోతున్నా అన్న అయితే క్లియర్గా అనిపించేసింది. అయితే నేను చాలా ఏంటి వెయిట్ చేసిన బ్రో, నిజం చెప్పాలంటే సెలబ్రిటీ లెక్క పోలేం, వెయిట్ చేసిన కాబట్టి ఛాన్స్ వదులుకోవద్దు అన్నట్టు. బట్ బ్రో 1,70,000 ఫోన్ ని పగలగొట్టేటప్పుడు యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ వాజ్ లైక్ ఎలానే వెళ్ళిపోవాలి అంతే. నెక్స్ట్ లేకుండే నాకు దాంట్లో. నాకు తర్వాత నేను అరే దీంట్లో ఏమేమి ఉంది, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నాకు వర్క్ అవ్వట్లేదు ఇంకా నాకు నెక్స్ట్ తర్వాత. కానీ అప్పటి మూమెంట్లో అయితే నేను చేసేయాలి, లోపలికి వెళ్ళిపోవాలి, నాకు వెళ్ళాలన్న థాట్ తప్ప వేరేది లేకుండే. బట్ మాకైతే మీరు ఫోన్ పగలగొడుతున్నప్పుడు అయితే చాలా ఎమోషనల్ అనిపించింది, ఎందుకంటే మీరు మరీ సాలిడ్ రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, కింద నుంచి కష్టపడి పైకి వచ్చారు. పగలు కొడుతుంటే అది ఇంకా దాన్ని ఈఎంఐ ఇంకా ఉంది బ్రో, ఈఎంఐ కడతా. మా వాడు చెప్పిండు ఇన్సూరెన్స్ చేసుకోరా, నేనే అడిగిన ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు. అంటే నువ్వేమన్నా చేసేది ఉంది ఆరాం ఆడుకుంటావు కదా, ఎందుకు అవసరం లేదని అన్నాడు. ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు, అది నా దగ్గర ఉంది అనుకుంటాను. ఆ ఫోన్ మీతోనే ఉందా బ్రో ఇప్పుడైతే? ఉంది బ్రో, నాతోనే ఉంది. కానీ ఎక్కడో నాకు అది నీ అమ్మ ఏదో ఒకటి మెయిల్ పెడితే వాళ్ళు ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసి, ఒకసారి అయింది నాతోటి, ఒక మొబైల్ తీసుకున్నప్పుడు అది దానికి వాళ్ళు రిప్లేస్ ఇస్తారని కూడా తెలియదు, కానీ జస్ట్ ఇట్లా మెయిల్ పెడితే నాకు మళ్ళీ రిప్లేస్మెంట్ వచ్చింది. దానికి ఇది కూడా వస్తుందేమో అని చెప్పి చూస్తే దానికి ఎట్లా మెయిల్ పెట్టాలని అర్థమైతే లేదు, ఏం అర్థమైతే అసలు. సపోర్ట్ టీమ్ కానీ మెయిల్ కానీ అసలు అయితే లేదు. బట్ అది మాత్రం మీకు గుర్తుండిపోతారు లైఫ్ లో. నేను దాన్ని పెట్టుకుంటాను. నాకు నిన్ననే థాట్ వచ్చింది, ఇది ఒక నేను చేసిన ఘనకార్యము అని చెప్పి నేను దాన్ని అట్లే పెట్టుకుంటా నిజంగా. కానీ ఒక్కటి మాత్రం ఫ్రాంక్ గా చెప్పాలి బ్రో, యువర్ జర్నీ ఇస్ ఇంప్రెసివ్. ఎందుకంటే ఆడిషన్స్ లో చూసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు
నాకు అరే రాంగ్ సెలెక్షన్ ఏమో అనిపించింది. అంటే మిగతా వాళ్ళకి అసలు కొంతమందికి ఇంకా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి కూడా అసలు ఛాన్స్ ఇవ్వలేదు, స్ట్రైట్ గా పంపించేస్తారు రిజెక్షన్. మీకు ఇచ్చినప్పుడు అసలు ఏం చూసి ఇచ్చారన్నది నాకు అర్థం కాలే. ఏమన్నా మేనేజ్మెంట్ లైక్ ఏమైనా పుష్ ఉందేమో అని అనుకున్నా. ఐ మీన్ ఏదైనా పుష్ లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అర్థం కాలేదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో బ్రో మీరు ఆ టాస్క్ ఓడిపోయినప్పుడు కూడా కల్కి టాస్క్ ఓడిపోయారు. దాని తర్వాత నుంచి ప్రతిదీ యు నెవర్ గివ్ అప్. అంటే వ్యాక్స్ చెస్ట్ మీద హెయిర్ తీసుకోవడానికి కూడా జడ్జెస్ ఏది నచ్చుతుందో తెలీదు, ఏ పర్సన్ ఏ పాయింట్ లో నచ్చుతుందో తెలీదు. నాకు నన్ను చూపించుకోవాలరా బాయ్, చూపించుకోవాలి అదొక్కటే ఉండే నాకు. ఫోన్ పగలు కొట్టుకున్నారు. ఎవరైతే మీకు రెడ్స్ ఇచ్చారో వాళ్ళే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేదాకా తీసుకొచ్చారు. అంటే కమెండబుల్ జాబ్. అంటే బీయింగ్ ఏ కామన్ మ్యాన్ వితౌట్ ఐ మీన్ యువర్ అసలు నేను నా రివ్యూలో కూడా చెప్పా బ్రో, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ ప్యాషన్, మీరు ప్రొయాక్టివ్ గా ఉన్నారు బ్రో. ప్రతి దానికి నేను దేనికైనా సిద్ధం. దట్స్ వాట్ ఈస్ నీడెడ్. అంటే అక్కడ మీకు మీ ఎక్సైట్మెంట్ కంటే మీ కమిట్మెంట్ తెలుస్తుంది, విచ్ ఇస్ రియలీ ఇంప్రెసివ్. లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. కానీ బ్రో మీకు ఫస్ట్ నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే మీరైతే ఫస్ట్ నుంచి రెడీగా ఉన్నారు, అన్ని టాస్క్ లో పార్టిసిపేట్ చేసేస్తాను. అది కూడా నిన్న కూడా యువర్ రెడీ. అంటే నిన్న ఎపిసోడ్ మీరు చూడలేదు కాబట్టి నిన్న జరిగిన టాస్క్ ఏంటంటే రోప్స్ టాస్క్. అంటే సర్కిల్ ని అది నాకు కొంచెం అనిపించింది, నేను వెళ్ళేది ఉండే నన్ను వెళ్ళేది అవకాశం అన్నట్టు అనిపించింది. ఇట్స్ ఫైన్. నాకు నేను ఎట్లాంటి మనిషిని అంటే ఎంజాయ్ చేసే మనిషిని బ్రో మూమెంట్ ని. కరెక్ట్. అయితే నెక్స్ట్ అది వాళ్ళు సరే వెళ్ళిరు కదా, టీమ్ గేమ్ కదా, మనం గెలవాలి కదా అన్నట్టు దాంట్లో ఉన్నా, నేను సపోర్ట్ చేయాలి మా టీంకి అని చెప్పి అట్లా తీసేసుకున్నాం. కానీ వెళ్ళేది ఉండే అన్నట్టు ఇప్పుడు ఉన్నా, వెళ్తే బాగుండేది. అంటే మీ స్పిరిట్ నాకు నచ్చుతుంది బ్రో. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఛాన్స్ దొరికేదే టఫ్. మీరు ప్రొజెక్షన్ మీకు ఛాన్స్ దొరికేదే టఫ్. మీరు ప్రొజెక్ట్ అవ్వాలంటే టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తేనే అరే 100% ఇస్తున్నాడు ఓట్ ఇద్దామన్న ఆపర్చునిటీ. బట్ ఆ ఆపర్చునిటీ రానప్పుడు అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీకు ఆపర్చునిటీ వచ్చిందా పర్ఫార్మ్ చేసేది? బాగా పర్ఫార్మ్ చేశారా? అంటే చూడండి, చూస్తే తెలుస్తుందా? డాన్స్ చేసే స్కోప్ కూడా ఉందా నెక్స్ట్ ఎపిసోడ్ లో? కట్ చేస్తారా మళ్ళీ ఎడిటర్ ఏమన్నా? చేసినాం డాన్స్. ఇప్పుడు 2 minutes అట్లా చేసిన 2 minutes డాన్స్ నాకు చూపించలేరు కదా. కరెక్ట్. ఎపిసోడ్ మొత్తం కవర్ అవ్వాలి, చాలా పెద్ద ఎపిసోడ్ ఉంటాయి, చాలా సేపు షూట్ చేసి ఉంటాయి, చూపిస్తారు. అరే మీ ఇప్పుడు నార్మల్గా ఆర్టిస్ట్ పెన్ను వీటితో పట్టుకునే విధానంతోనే అర్థమైపోతుంది ఎంత ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది చెప్తారు. సేమ్ వే నా మూవ్స్ కానీ నా ఎక్స్ప్రెషన్ కానీ చూస్తే అర్థం అయిపోతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ 2 minutes కానీ 1 minute కానీ 30 seconds వచ్చినా పర్లేదు అనుకున్నా మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీ డాన్స్ మూవ్సే రాలేదు అనుకున్నాం, అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? సరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది జనాలకి, ఏముంది నేను ఆల్బమ్ సాంగ్స్ అనే చేస్తాను, ఆపను కదా నేను ఆల్బమ్ సాంగ్స్ అనే చేస్తా, ఏదో ఒకటి చేస్తాను, నేనైతే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా జనాలని, అప్పుడు అర్థమైపోతుంది. కరెక్ట్. అరే ఇట్లనే నేర్చుకోలేరు కదా, ఎక్కడో లోపల నుంచి ముందు నుంచి ఉంటేనే మంచి స్టెప్స్ వేస్తారు. సడన్ గా ఏం చేయని వ్యక్తి స్టెప్ వేయాలంటే వేయలేడు, అర్థమైపోతుంది డాన్స్ రాదు చేస్తున్నాడు అన్నట్టు. నిన్న టాస్క్ లో కూడా 1 to 15 పొజిషన్స్ లో మిమ్మల్ని వేరే వాళ్ళని ప్లేస్ చేయమన్నప్పుడు మీరు అన్న నాగప్రసాద్ ని నువ్వు చేసిన డ్రామాలా అనిపించింది అని. డ్రామా అనలేదు నేను, డ్రామా ఐ మీన్ ఫుటేజ్ కోసం అనలేదు. మధ్యలో అది ఎసి రోల్ లేదో తెలియదు నాకు. అదే 7th పొజిషన్ నుంచి 1st పొజిషన్ కి రావడానికి స్ట్రైట్ అవే ఎందుకు వెళ్ళినావు అవసరం అంటే ఎందుకు అవసరం లేకుండే కదా, మళ్ళా డబుల్ స్టాండర్డ్ లాగా అయిపోతుంది కదా. ఒక పొజిషన్ లో ఒక పొజిషన్ లో ఉంటే అయిపోతుంది, నువ్వు మార్చేసరికి నువ్వు దొరికేసినావు, నాకు సాలిడ్ దొరికేసినావు, చేసేది లేకుండా అందుకే అన్నట్టు నేను చెప్పిన. అక్కడ ఫస్ట్ టైం రో మీరు ఇచ్చి పడేసారు అనిపించింది. అంటే మొన్నటిదాకా షాకీబ్ అంటే సైలెంట్ అమాయకుడు, అంటే ఎక్సైటెడ్ ఉన్నాడు కానీ పిల్లోడు వాయిస్ ఏమన్నా బయట పెట్టాడేమో అని అనిపించింది. బట్ ఫస్ట్లీ నిన్న ఓకే ఈయన కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఈయన కూడా సాలిడ్ కంటెస్టెంట్, వాయిస్ బయటకు చెప్పగలుగుతున్నాడు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో కూడా మీ వాయిస్ వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. మనం లైఫ్ బతికేది వేరే, ఆడ సిచ్యువేషన్స్ వేరే, సడన్ గా వెళ్ళి చేయాలంటే కాదు. ఎప్పుడు బిగ్ బాస్ కూడా చూసుకుంటే మీరు స్టార్టింగ్ వీక్స్ లో అందరూ ఓపెన్ అప్ అవ్వరు, మెల్లమెల్లగా పర్సనాలిటీస్ తెలుస్తాయి. కరెక్ట్. సో తొందరగా జడ్జ్ చేసేయకండి అని చెప్పి నేను ఒక మాట అయితే చెప్తాను. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వీక్స్ ఉంటాయి బ్రో, అంటే వాళ్ళకి 1-2 weeks అయిన తర్వాత జడ్జ్ చేయడానికి స్కోప్ ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు నాది 100% ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ ఇచ్చేసిన, నేను చూపించేసిన.
ఇప్పుడు కూడా నాకు టైం ఉంది, చూపించిన మెల్లమెల్ల చూపించిన. టైం ఉంది అని మీరు అనుకుంటున్నారు, బట్ వెరీ లెస్ Yeah, టైం. yeah, actually, మీకున్నది వెరీ లెస్ టైం. yeah, అండ్ actually. ఇంకొక ప్రాబ్లం మీతో ఏంటంటే సెలబ్రిటీస్ అట్లీస్ట్ ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. మీరు అన్నోన్ ఫేసెస్ కాబట్టి మీరు ప్రతి నిమిషం ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. Yes, కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఐ మీన్ ప్రతి ఆపర్చునిటీని మీరైతే యూటిలైజ్ చేసుకోవాల్సిందే. అక్కడ చాలా ఉంటాయి లే బ్రో, అంటే లైక్ ఒక టెన్షన్ అనేది ఉంటది, కావాలి కదా ఆపర్చునిటీ. కరెక్ట్. ప్రెషర్ ఉంటది మనిషికి. మన కెమెరా ఫేసింగ్ తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఏదంటే అది మామూలుగా ఫ్రెండ్స్తో నేను మాట్లాడదాం అట్లా మాట్లాడేస్తాం. అది దేన్ని ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో తెలియదు. సో అందుకోసం కొంచెం మనిషి అనేది ఆలోచిస్తాడు, నోరు ఎక్కడ జారిపోతామో అని చెప్పి ఒకటి నడుస్తూ ఉంటుంది మైండ్లో. అండ్ మీరు ఇందాక అన్నట్టు కూడా టాస్క్ లో కన్ఫ్యూజ్ అయ్యానని మీరు చెప్పారు, అక్కడ కూడా ఒప్పుకున్నారు. బట్ అదే పాయింట్ ని పట్టుకొని కావాలని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నారేమో మిమ్మల్ని ఒక కన్ఫ్యూజ్డ్ సోల్ లాగా అని నాకు అనిపిస్తుంది ఎపిసోడ్స్ చూస్తుంటే. నిన్న నాగప్రశాంత్ కూడా కావాలని అదే పాయింట్ అవుట్ చేశాడు. లేదు, టాస్క్ అర్థం నాగప్రశాంత్ యాక్చువల్ గా హీఈస్ నైస్ గాయ్, మంచి మనిషి. ఐ రియల్లీ లైక్ హిమ్. ఆ ఎపిసోడ్ తర్వాత అరే మనం అట్లా అన్నా కదా, కాల్ చేసి మాట్లాడదాం అని అనుకున్నా. సో అన్ఫార్చునేట్లీ తన నెంబర్ నా దగ్గర లేదు. మచ్చి ఈ వీడియో చూస్తే కాల్ చేయరా మాట్లాడదాం. లేదు, మీ సైడ్ నుంచి ఏం తప్పు లేదు, తప్పు గురించి కాదు, అట్లా లేదు. ఆయన అక్కడ సిచ్యువేషన్ ప్రకారము మాట్లాడాలి, డిఫెండ్ చేసుకోవాలనే దాంతో చెప్పిండు తప్ప అట్లేం లేదు. అంటే మీ వీక్నెస్ ని పట్టుకున్నాడేమో. మొన్న కూడా కన్ఫ్యూజన్ మీరు అన్నారు, జడ్జెస్ కూడా ఒకసారి అన్నారు. అదే కావాలని మళ్ళీ ప్రొజెక్ట్ చేసి మిమ్మల్ని ఆడియన్స్ ముందు ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్ లాగా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేయాలని అయితే అనుకోలేదు అతను, ఇంటెన్షనల్ గా అయితే అనలేదు. అక్కడ మాట్లాడాలి, డిఫెండ్ చేసుకోవాలి అనే దాంతో నీకంటే నేను కొంచెం బెటరే కదరా భయ్ అన్నట్టు చూపించు ప్రతి ఒక్కరు అంతే. చెప్పండి. మీరు అంటుంది ఇంటెన్షనల్ గా కాదు, షో వరకే అనుకుంటా. ఆబ్వియస్లీ మరి షో వరకే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరు మంచోళ్ళే. బట్ ప్రొజెక్ట్ చేయాలని అయితే ఆ మూమెంట్ లో నాకు అనిపించింది, చెప్తున్నా. ప్రొజెక్ట్ చేయాలి, నన్ను రాంగ్ గా ప్రొజెక్ట్, ఇప్పుడు ఇట్లా ప్రొజెక్ట్ అయిన విషయం ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ తనకేం తెలుసు, అక్కడ జరిగిన తనకేం తెలుసు మీరు అనుకుంటున్నారు. బట్ తను కావాలనే పాయింట్ రైజ్ చేశాడని నేను అనుకుంటున్నా. మైడ్ బి ఉండొచ్చు, కానీ నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఇట్స్ ఓకే. అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది అసలు ఇప్పుడు వరకు? రోలర్ కోస్టర్ రైడ్ బ్రో, క్రేజీగా ఉండే. నేను ఆడ కూడా చెప్పిన, నా ఎపిసోడ్లో వస్తుంది చూడండి. చాలా నేర్చుకున్నాను బ్రో, నేను చాలా నేర్చుకున్నాను. ఎంత బయటి లైఫ్లో కూడా మనం ఎంత అగ్రెసివ్గా వర్క్ చేసుకోవాలి జీవితంలో, ఎంత ఫోకస్డ్గా ఉండాలనేది అయితే నేను డెఫినెట్గా నేర్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఒక రైట్ పాత్లో పెట్టే ఒక గురువు ఉండాలి మనకి. ఎప్పుడు ఎవరో ఒకరు అడిగి అన్న ఇట్లా అని చెప్తే కరెక్షన్ చేసేటోళ్ళు ఉండాలి. మనమే చేసేది కరెక్ట్ అని చెప్పేసి మనం ఉంటే మాత్రం నేర్చుకుంటాం, కానీ చాలాసార్లు పడి నేర్చుకుంటాం. బయట మీ గురించి ఏమనుకుంటున్నారు, ఫీడ్బ్యాక్స్ ఏంటి అన్నది మీకు ఐడియా ఉందా అసలు? బయట మీ గురించి షాకిబ్ అంటే ఏంట్రా బాబు ఇదంతా నిజంగా కొత్తగా ఉంది. అసలు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది నాకు అర్థమైతలేదు. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అందరికి నేను రిప్లై చేయలేకపోతున్నా. ఫోన్లోనే చూసుకుంటూ కూర్చుంటుంటే టైం అనేది రిప్లై కూర్చుంటుంటే ఇచ్చుకుంటా ఉంటే వెళ్ళిపోతుంది టైం. కాల్స్ వస్తున్నాయి, వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నా. చాలా నాకు ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు, వీళ్ళకి ఎట్లా నేను తిరిగి ఇవ్వాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను హౌస్లో పంపిస్తే బ్రో ఖచ్చితంగా నేను వాళ్ళకి 1% కూడా డిసప్పాయింట్ చేయను బ్రో. ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయను, 100% ఇస్తాను. అది ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. మీ అందరిలో ఒకలాగా నేను ఉంటా, ఆడ మీ ఇంటి మనిషిలాగా నేను ఉంటా. నాకైతే మీతో మాట్లాడుతున్నప్పుడు అయితే ఇంటి మనిషితో, మా ఫ్రెండ్ తోనో మా అన్నతోనో మాట్లాడుతున్నట్టే ఉంది. కానీ ఐ మీన్ వెరీ కూల్, వెరీ క్యాజువల్ గానే ఉంది. రియలీ ఐ మీన్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ కామన్ మ్యాన్ ఓన్లీ. ఐ మీన్ కానీ మీరు సెలబ్రిటీ అయిపోయారు ఆల్రెడీ. లేదు బ్రో, సెలబ్రిటీ అన్నట్టు ఏం లేదు మనకి. అసలు ఆ ఫీలింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. అసలు సెలబ్రిటీ అనే ఫీలింగ్ ఎట్లుంటుందో తెలియదు నాకు యాక్చువల్గా. కరెక్ట్. నేను కామనర్నే, నేను కామన్ మనిషిని. నా గుణమే ఎంత, నలుగురిని కలుపుకునే లాగా మనిషిని నేను, నలుగురితో కలిసి తిరిగే మనిషిని నేను, అంతే.
బట్ ఇప్పుడు రేపు ఇంకా టఫ్, ఒకవేళ బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఇంకా కాంపిటీషన్ టఫ్ అవుతుంది, సెలబ్రిటీస్ వస్తారు, ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తడబడే ఛాన్సెస్. ఇప్పుడు నేను చెప్పినా కదా నేర్చుకున్నా చాలా అని చెప్పేసి, అక్కడ నాకు కావాలి ఛాన్స్. కరెక్ట్, నేను వెళ్ళాలి లోపలికి, భయం. ఇప్పుడు డూ ఆర్ డై, లోపలికి వెళ్ళిపోయినాక డూ ఆర్ డై లాగా ఎవ్రీడే ఉంటాడా. డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎట్లుంటా అనేది ఐ నో, కానీ ఎవ్రీడే డూ ఆర్ డై అన్నట్టు ఆడుంటాను నేను, ఖచ్చితంగా ఉంటాను. సో ఎవరైనా ఉండని ఏమైనా ఉండని, ఇక్కడ చేయి లేపి అవకాశం తీసుకున్నా. కరెక్ట్, అక్కడ చేయి లేపాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్ళిపోవాలంతే. కరెక్ట్, ఛాన్స్ తీసేసుకోవాలంతే. అక్కడ ఎవరు బ్రో మనల్ని అడిగేటోళ్ళు, మనం మనలా ఉండాలి. వెళ్ళిపోతా, చేసేస్తా, ప్రతి టాస్క్ చేసేస్తా, అవకాశం, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. సూపర్. గెలుస్తామా ఓడుతామా పక్కకు పెడితే నేను ఎంజాయ్ చేస్తా, ఆ టాస్క్ని ఎంజాయ్ చేస్తా, నేను ఆ మూమెంట్లో బతుకుతా అంతే. అలానే ఉండాలి అండ్ మీలానే ఉండాలి, అలా ఉంటేనే మాకు నచ్చుతున్నారు. సో హోప్ యూ కంటిన్యూ. లోపలికి వెళ్ళాక చేంజ్ అవుతే మాత్రం మళ్ళీ. నేను నిజం చెప్పాలంటే నా లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ తర్వాత నేను నా అంతకు బిల్డ్ చేసుకున్న నా పర్సనాలిటీ ఇది మారదు. చాలా కష్టం వల్ల చాలా చూసుకొని ఇట్లా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వచ్చింది నాకు, మారదు ఇది. బయట ఒక టాక్ నడుస్తుంది బ్రో, మళ్ళీ ఏం నడుస్తుంది? ఒక్క గట్టి పిఆర్ ని పెట్టుకున్నారు, ఓట్లు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆదిరెడ్డి పోల్స్ లో మీరే టాప్ ఉన్నారు, ఓటింగ్స్ లో కూడా ఆర్డర్ అంటే అన్అఫీషియల్ పోల్స్ లో మీరే టాప్ ఉన్నారు. గట్టిగా పిఆర్ ని పెట్టుకున్నారు, సెట్ చేసుకున్నారు. షాద్ నగర్ లో కూడా ర్యాలీలు, క్రికెట్ లో అనౌన్స్ చేయడాలు ఇవన్నీ ఉన్నాయి అని టాక్ నడుస్తుంది. నిజమేంటంటే షాద్ నగర్ నుంచి నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను షాద్నగర్కి చాలా తక్కువ వెళ్ళాను, ఎందుకంటే ఏదో ఒకటి చేసే నేను వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్తో వచ్చిన నేను. అట్లా నాకేం లేదు బ్రో, పిఆర్ సపోర్ట్ కానీ ఏది లేదు, జెన్యూన్ గానే జరుగుతుంది. దీనికి ఒకటే ఆన్సర్, ఆ ఒక వీడియోలా వచ్చింది, ఆ వీడియోలోనే పోలింగ్ పెట్టి చూసారు. ఆ వీడియో చూస్తేనే జనాలకు అర్థమైపోతుంది అసలు జెన్యూన్ ఓట్సా లేకపోతే ఫేక్ ఓట్సా, పిఆర్ ఓట్సా అనేది అర్థమైపోతుంది. కరెక్ట్, రాగా వస్తున్నారు బ్రో, అరే అంత మనోళ్ళు ప్రేమ చూపిస్తారు. నాకైతే మంచిదే, వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు ఏందో నాకు తెలియదు, కానీ ప్రేమ మాత్రం నాకు చూపిస్తారు బ్రో. అంటే ఎందుకు అడిగానంటే నిన్న ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది బ్రో, షాద్ నగర్ లో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏదో పొలిటికల్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు అనౌన్స్ చేపిస్తున్నారు, లైక్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు షకీబ్ కి ఓటేయండి, జియో హాట్స్టార్ లో ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి అని ఒక వీడియో చూసా. పొలిటికల్ కదా, పొలిటికల్ కంటే ఒక క్రికెట్ టోర్నమెంట్ లా ఉంది అక్కడ. అది వీడియో షాద్ నగర్ది కాదు, అది ఓకే, అది వికారాబాద్ది. మా ఫ్రెండ్ ఒకడు వికారాబాద్ లో ఉంటాడు, వాడు వాని ఎక్సైట్మెంట్ తో చేపించిన వీడియో. నేను అసలు నాకు నా ఫేస్ కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, ఆ వీడియో బయటికి కూడా వచ్చిందా? నాకు పంపించింది, అది బయటకు వచ్చింది, సర్క్యులేట్ అవుతుంది, ఇలా టాక్ స్ప్రెడ్ అవుతుంది. అందుకని మా వాళ్ళు చేసింటారు, లేకపోతే నైస్. లేదు అంత లేదులేండి, పొలిటికల్ గా అంత సీన్ లేదు మనకి. అండ్ ఇంకో టాక్ కూడా నడుస్తుంది, లోపల మీరు అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు కానీ రియాలిటీ అది కాదు. అది అట్లేం లేదు కాదా, మనం ఇదే ఒరిజినల్. ఇంకా నేను చాలా నా హైపర్ యాక్టివ్నెస్ తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే, ఫర్దర్ ఎపిసోడ్స్ లో మళ్ళీ 100% వస్తుంది. డూ ఆర్ డై బ్రో అంతే, ఇంకా దాంట్లో ఇంకేముంది ఆలోచన. అదే లోపల దాచిపెట్టాం ఇంకా చాలా డైలాగ్స్ కాదు కానీ అవసరాన్ని బట్టి బయటికి వచ్చుడే, బయటికి వస్తుంది అంతే. అదే నిన్న ఎపిసోడ్ లో నాకు క్లారిటీ వచ్చింది బ్రో. ఐ మీన్ నాగప్రశాంత్ దగ్గర అంటే మీరు స్ట్రైట్ నాగప్రశాంత్ సరే వచ్చి నువ్వైతే కాల్ చేయరా, నెంబర్ లేదు నా దగ్గర. అంటే నిన్న ఎపిసోడ్ లో మీరు ఆయన దగ్గరే మీరు ఆయన దగ్గరే మీరు కరెక్ట్ గా సాలిడ్ గా మాట్లాడి నాకు అనిపించింది అసలు నీ పాయింట్ ఏంది బ్రదర్ అని మాట్లాడారు కదా. ఎందుకంటే ఆయన ఈ టాపిక్ తీసుకొచ్చాడు, నీకు టాస్క్ అర్థం కావట్లేదు అంటే అసలు నువ్వు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అది చెప్పు. సో ఆ పాయింట్. అండ్ మీకు ఇప్పుడున్న 15 members లో స్ట్రాంగ్ కాంపిటీటర్ అని ఎవరు అనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే అక్కడ ఎవరిది వాళ్ళ కాంపిటీషన్ ఉండే. హౌస్ లోకి వెళ్ళాక రియల్ కాంపిటీటర్ మనకెవరు అనేది అర్థమవుతుంది. అక్కడ ప్రకారం నాకు స్టిల్ నాకు అనిపించేది ఇప్పుడు కూడా, నేను హౌస్ లోకి వెళ్తానా లేదా అనేది జనాల చేతులుంది.
నాకైతే ఎవరినైనా నేను ఫేస్ చేసేస్తాను, అంత స్ట్రాంగ్ లేరు. కానీ సిచ్యువేషన్స్ ని బట్టి అక్కడ మన ప్రెషర్స్ ని బట్టి అక్కడ చేంజ్ అయిపోతాయి. కానీ కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే ఓకే. అండ్ శ్రీజ మాత్రం షీఈ్ లైక్ అ జెమ్. బాగుంది అమ్మాయి, చాలా బాగా ఆడుతుంది, చాలా బాగుంది. అంటే మీన్ వోకల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ అన్నిట్లో స్ట్రాంగ్ ఉంది. అండ్ మీకు ఈ 15 మెంబర్స్ లో కానీ, లేకపోతే దీనికి ముందు టాస్క్ జరిగాయి కదా, వాళ్ళలో కూడా సెలెక్ట్ చేసినప్పుడు అసలు వీళ్ళని ఏం బేసిస్ లో సెలెక్ట్ చేశారా, వీళ్ళు అసలు వర్తీ క్యాండిడేట్సే కాదు అనిపించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు వరకు? అందులోపల టోటల్ 15 లో కానీ, లేకపోతే ఆ 45 లో కానీ, లేకపోతే దీనికి ముందు టాస్క్ జరిగి కొంతమంది ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళలో లేదు. నేను జడ్జిమెంట్ అయితే నేను క్వశ్చన్ చేయను. వాళ్ళు అన్ని చూసి మరే తీసుకుంటారు. అక్కడ 15 మెంబర్స్ ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళు కరెక్ట్ ఫిట్ ఉన్నారు. అండ్ కరెక్ట్ ఫిట్ ఉన్నారు. దాంట్లో అంటే మీకు ఎవరైనా ఫేక్ గా ఉన్నారు అనిపించింది? లేదు, ఎవరు ఫేక్ కామనర్స్ బ్రో. ఎవరు ఫేక్ ఎందుకు ఉంటారు? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఫేక్ ఉంటారు. అంటే ఫుటేజ్ కోసం, అంటే వాళ్ళకి ఇదే ఆపర్చునిటీ కదా, నేను నటిస్తే నేను మంచి ప్రాజెక్ట్ నటించడం కాదు, కానీ నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలనే థాట్ అయితే ఉండే ప్రతి ఒక్కరికి. నటించి చేయాలన్నట్టు అయితే లేకుండే, నేను చూపించుకోవాలి, జడ్జెస్ నన్ను మెచ్చుకోవాలి అన్నట్టయితే అందరికీ అదైతే ఉండే. దీన్ని మనం రాంగ్ అనుకోవడానికి లేదు. సో ఓవరాల్ గా అన్ని ఎపిసోడ్స్ అయితే షూట్ అయితే అయిపోయింది అప్పుడు ఇప్పుడు మొత్తం షూట్ అయిపోయింది. సో పెండింగ్ అయితే ఏం లేదు. సో ఫైన్. సో బిగ్ బాస్ లో మీకు ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చిందో లేదో మాకైతే తెలీదు. సో ఇదే ఓట్ అపీల్ ఛాన్స్ అనుకుందాం. ఒకవేళ ఆడియన్స్ ని ఓట్ అపీల్ అడగాలంటే, అండ్ మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ 9 లో ఆడియన్స్ ఎందుకు చూడాలో మీరు ఆడియన్స్ కి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇదే అనుకొని ఒకసారి ఆడియన్స్ కి ఓట్ అపీల్ చేసుకో. ఓకే, అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. సో మెల్లమెల్లగా నేను ప్రతి స్టేజ్ దాటుకుంటా చాలా రౌండ్స్ అనేటివి జరిగినాయి. టాప్ 15 వరకు సెలెక్ట్ అయినా. సో నా పోర్షన్ ఏదైతే ఉందో నేను అక్కడ వరకు 15 వరకు వెళ్ళడానికి నేను చేసిన. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ ఓట్ల వల్లనే వెళ్తా, మీ వల్లనే నేను వెళ్తా. సో ఖచ్చితంగా నన్ను ఓట్ చేసి నన్ను ఇంట్లోకి పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ సెకండ్ థింగ్, నేను రా కామనరీ బ్రో. నాకు ఎటువంటి ఫాలోయింగ్ లేదు, ఎటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేమ్ లేదు, ఏం లేదు. నేను నా వీడియోస్ చూస్తే మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తే ప్రతిసారి నేను ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చిన మనిషినే. కానీ ఎక్కడ కానీ ఆ స్పార్క్ దొరకలేదు, ఆ క్లిక్ దొరకలేదు. ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆ చిన్న స్పార్క్ దొరుకుతుంది. మీరు ఆ స్టేజ్కి నన్ను పంపించి ఓట్లు వేస్తూ నన్ను చాలా ప్రేమ చూపిస్తుంది. నాకు ఫస్ట్ థింగ్ అది నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. ఇదే ప్రేమ కంటిన్యూ చేస్తూ ఇంట్లోకి పంపించి అదే ప్రేమతోటి నన్ను ట్రోఫీ ఎత్తుకునే వరకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీ ఇంట్లో నుంచి ఒక మంచి, నేను మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా బయటికి వచ్చిన నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు, బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ప్రతిదీ మనకి అన్ని సపోర్ట్ చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక తర్వాత స్లోగా ఒక పర్సనాలిటీ అనేది బయటికి వస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ గేమ్ షో, ఇట్స్ ఎ పర్సనాలిటీ షో. సో దాని ప్రకారం మీరు ఆలోచించి హూ ఇస్ ద రైట్ పర్సన్ అని చూస్ చేసి ఇంట్లో పంపించండి. సో ఐ బిలీవ్ దట్ నేను ఆ రైట్ పర్సన్ని నేను ఇంకా బిలీవ్ చేస్తున్నా. నన్ను పంపించండి బ్రో, నేను చూసుకుంటా. ఎవడైనా ఉండని, అవతల ఎటువంటి మనిషి అయినా ఉండని, నేను ఫేస్ చేసుకుంటాను. నన్ను గెలిపాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మిమ్మల్ని అగ్ని పరీక్షలు చూసినప్పుడే నాకైతే చాలా బాగా నచ్చారు. ఓకే. అండ్ మాట్లాడాక ట్రస్ట్ మీ, నాకైతే చాలా ఒక ఇంటి మనిషిలా అనిపించారు. నిజంగానే మీరు చెప్పినట్టు ఒక ఇంట్లో అన్నలాగానో, ఒక తమ్ముడు లాగానో, ఒక ఫ్రెండ్ లాగానో అనిపించారు. అండ్ చాలా కష్టపడి కూడా పైకి వచ్చారు. అంత ఈజీగా మీకు రాలేదు ఛాన్స్. చాలా ప్యాషనెట్ గా కమిటెడ్ గా డెడికేటెడ్ గా ఉన్నారు మీరు. సో మీలాంటి వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఇది భయ్య, ఒక కామనర్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్తే ఎలా ఉంటుందో మనం షకీబ్ ని లోపలికి పంపిస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాడు షకీబ్ ని. సో మీకు ఒకవేళ షకీబ్ నచ్చితే డూ ఓట్ ఫర్ హిమ్ అండ్ మేక్ హిమ్ ఎంటర్ బిగ్ బాస్ సీజన్ 9. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ వినాయక చవితి ఉంది ఈరోజు.
ప్రతి ఒక్కరికి, ప్రతి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ అండ్ మనోళ్ళు బయట కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే వినాయక చవితి ఉంది. బోలో గణేష్ మహారాజ్కి జై.